సాత్విక మానవుని ఆహారం, మానవుని ఆహారం సాత్విక శాకాహారం. ఈ సాత్విక అంటే ఏంటిది మరి? శాకాహారం అంటే కూరగాయల భోజనం. ఓకే, సాత్విక అంటే ఏంటిది? ఎల్లిగడ్డ. వెరీ గుడ్. ఇంకా చూడాలా? చెప్పేసింది ఆన్సర్. చెప్పేయాలా? ఎన్ని క్లాసులు విన్నా మన బుర్రలో ఉండదు. సాత్విక అంటే అమ్మ ఘాటైనవి తగ్గించాలి. ఒకటి ఎల్లిగడ్డ, మళ్ళీ ఘాటైనవి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా ఘాటైనవి, కారము తక్కువ, ఉప్పు తక్కువ. మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ భోజనం. ఇక పొద్దున్నే సందనంతా వండుకుందాం, రేపటిదాకా జిందాబాద్. దీని పేరు సహనం కాదండి, ఓర్పు కాదు. ఆ ఆహారం ఎలాంటిది తింటే అలాంటిది వస్తుందని చెప్పడం జరిగింది మనకి మహానుభావులు. అంతేందుకు భగవద్గీతలో వీళ్ళకంటే ముందు కృష్ణ భగవానుడే చెప్పిండు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. 6వ అధ్యాయంలో చక్కగా ఆహారం గురించి వివరించిండు మనకి. యుక్తాహార విహారస్య. చూడండి, అంటే ఏం చేయమంటుండు? యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మీ అందరికీ దుఃఖం ఉంది కదా, ఆ దుఃఖం పోవాలంటే ఏమేమి చెయ్యాలని ఈ శ్లోకంలో చెప్పిండు. ఏమేం చేయమన్నాడు? సాత్విక శాకాహారం తినమన్నాడు. వింటున్నారా? ఉన్నారా మీరు అందరు ఇక్కడ? ఒరగకండి, ఒరిగితే నిద్రలో పోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితానికి. ఇది ఆషామాషికి క్లాస్ కాదు. ఈరోజు నా పినతల్లి, మా అమ్మ చెల్లెలి భర్త చనిపోయింది. రాత్రి 12 గంటలకి 1 గంటకి ఫోన్ వచ్చింది. కానీ ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి టైం ఇచ్చిన, అమ్మ మనం రేపు పెట్టుకోవచ్చా, ఫోన్లు చేస్తే ఆగిపోతుందా ప్రోగ్రాము అంటే, కష్టం అమ్మ అన్నది. ఎందుకంటే నేను ఈరోజు మీకు నా దగ్గర చుట్టాలు 2 చనిపోయింది. ఒకటి బాబాయి, ఒకటి మామయ్య. నేను ఆటో ఎక్కినాక మామయ్య చనిపోయిండు. తలమడకి ఆటో ఎక్కినాక మహారాష్ట్రలో మామయ్య చనిపోయిండు. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను అన్నింటికంటే, ఎందుకంటే నేను చనిపోయే స్థితికి పోయినా, చనిపోవాలి అనుకున్న నేను ఈ ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా బ్రతికి బట్ట కట్టి పల్లెలకి వెళ్ళి జ్ఞానాన్ని బోధిస్తున్నా. అంటే నా బ్రతుకికి కారణం భగవద్గీత. అలాంటి భగవద్గీత చెప్పే రోజు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లాన్ని పక్కకు పెడతా, కానీ ఈ చెప్పడం మాత్రం ఆగదండి. అందుకనే ఈరోజు అవకాశం. మరి ఈ పరీక్ష ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు అమరావతిలో ప్రోగ్రాం జరుగుతున్నది పెద్ద మొత్తంలో. కొన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు ముందర. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, నా గురుదేవుల తల్లి చనిపోయింది. చనిపోతే కూడా తల్లి దగ్గరికి వెళ్ళాక ధ్యానంలో కూర్చొని తల్లి సోల్తో మాట్లాడిండు ఆ మహానుభావుడు. తల్లి సోల్తో మాట్లాడి స్వర్గస్థులయ్యేంత వరకు ధ్యానంలో కూర్చొని అమరావతి జ్ఞాన యజ్ఞానికి ఇన్ని వేల మంది ఎలా డిస్టర్బ్ అవుతారని చెప్పి వెళ్ళకుండా ఉన్న చోటునే తల్లి సోల్ని కలిసి స్వర్గస్థులయ్యేంత వరకు. ఎందుకంటే జ్ఞాని ఒక మహాపురుషుణ్ణి కన్నది స్వర్గస్థులు కాదా, నరకం పోరు వాళ్ళు. అది గుర్తొచ్చింది నాకు రాత్రి 3 గంటలకి మా అన్నయ్య ఫోన్ చేసినప్పుడు. ఏం చేయాలని నేను అర్థం కాలే సడన్గా. అంటే మీరు ఎంత శ్రద్ధతో వినాలో చెప్పండి. ఈరోజు మళ్ళీ ఈరోజు గీతా జయంతి, ఈరోజు నేను ఉపవాసం ఉండే రోజు. నేను ప్రతి ఏకాదశికి అమ్మ మంచి నీళ్ళతోనే ఉంటాను. ఈ రోజైతే ముఖ్యమైన ఏకాదశి, మోక్షద ఏకాదశి. ఇంకా నేను అసలు వదిలిపెట్టనిది ఏకాదశి. కానీ ఈరోజు ప్రోగ్రాము అది అనుకోకుండా డిసైడ్ జరిగింది కాబట్టి ప్రతి ఏకాదశికి నా కడుపంతా ఖాళీగా ఉంటుంది. దానివల్ల మనకి వచ్చే రోగాలు రాకుండా
ఉన్న రోగాలని పోగొట్టే ఏకైక ఉపవాసమే నిలారం. నీళ్ళతో మాత్రమే, మౌనము, ధ్యానము, నిలారం, ఈ 3 ప్రతి ఏకాదశికి 15 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటాం. ఈరోజు ఉపవాసము ఎన్ని ఉన్నాయి చూడండి, అన్ని పక్కకు పెట్టి ప్రోగ్రాంకి వచ్చింది. మీరు ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, చిన్న సమస్య వస్తే ఆధ్యాత్మికాన్ని పక్కకు పెట్టకండి. ఆధ్యాత్మికం ఏం చేస్తుందంటే, ఆత్మజ్ఞానం ఏం చేస్తుందంటే, చిన్న సమస్యని ఎలా తట్టుకోవాలో, ఎలా సాల్వ్ చేసుకోవాలో జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి చూడండి, ఎన్నున్నాయి ఈరోజు నా చుట్టూ సమస్యలు. ఆ 3 గంటల రాత్రి ధ్యానంలో కూర్చొని నేనేం చేయాలి, ఎటు వెళ్ళాలి అని ప్రశ్నించుకుంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పింది గుర్తొచ్చింది. నేనే రైట్, ఒక్క క్షణంలో రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు కదా, రైట్ తీసుకోవాలి. మరి ఈరోజు ఇంతమందిని జ్ఞానాన్ని పంచే రోజు, ఎందుకంటే ఏ క్షణంలో నేను చనిపోతానో నాకు తెలియదు. చూడండి, పొద్దున ముఖం కడుగుతూ చక్కెర వచ్చి పడిపోయి మా మామయ్య చనిపోయిండు. ఆయన చనిపోతా అనుకున్నాడా? ఎంత గొప్ప సావచ్చింది ఆయనకి. నడుస్తూ చక్కెర వచ్చి, అంటే ఏ టైంలో ఏ క్షణంలో ఎవరు చనిపోతారు. నేను కూడా చూడడానికి బాగానే ఉన్నాయి, మేడం ఇప్పుడెందుకు చనిపోతారు మీరు అనుకోవచ్చు, చెప్పలేం. అందుకని ఈ జ్ఞానం చెప్పకుండా నేను చనిపోతే మళ్ళీ దీనికోసం నేను భూమి మీదకి రావాలి. ఎందుకంటే నేను మాట ఇచ్చిన, ఇయ్యకపోతే వేరే విషయం. ఇంత సూక్ష్మంగా ఉంటుందండి జ్ఞానం.